శుద్ధ బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. రేపు కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాబోయే 24 గంటల్లో ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తా జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీలోని అన్ని బీచ్లలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరిని బీచ్ల వైపు వెళ్లనివ్వడం లేదు. అటు తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మోంతా తుపానుపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పూర్తి స్థాయిలో కేంద్ర సాయం ఉంటుంది అని స్పష్టం చేశారు. పీఎంఓతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం చంద్రబాబు సూచించారు. తుపాను ప్రతి గంటకు అంచనా వేయాలి అని అధికారులకు సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు పెట్టాలి అన్న సీఎం బాధితులకు నిత్యావసర వస్తువుల సరఫరాపై దృష్టి పెట్టాలి అని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తీరం దాటే సమయంలో జనం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఫోన్ల ద్వారా ప్రజలకు అలర్ట్ మెసేజ్లు పంపాలి అన్నారు. అటు మోంతా తుపాను ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 43 రైళ్లు రద్దయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. అందరు కలెక్టర్స్ కి అదేవిధంగా ఎస్పీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ టైంకి ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్ గా అన్ని ప్లేసెస్ కి కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న 13 టీములతో పాటు ఇంకొక 3 టీములు ఎక్స్ట్రా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ రావడం జరిగింది. వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ ని అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులు ఉన్నారో, చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అదేవిధంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగినాయి. ఓవరాల్గా కలెక్టర్స్ దగ్గర నుంచి, ఎస్పీస్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి, ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కిందన విఆర్ఓ, విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. దాని నుంచి కూడా ఆర్టీజీఎస్లో వారు దాన్ని పరిశీలించుకోవటం, తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి గౌరవ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్లో కూర్చుని అందరు కలెక్టర్లని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులందరినీ, అలాగే రెవెన్యూ సిబ్బంది ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్ని కూడా రీహాబ్ సెంటర్లకి అందరూ కూడా తరలించే విధంగా, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ కావాల్సిన వసతులన్నీ కూడా, అలాగే ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతూ ఎవరైతే మత్స్యకారులు సముద్రంలో ఉన్నారో అందరినీ కూడా వాళ్ళ వెనక్కి బోట్లు తీసుకొచ్చేసి అన్ని కూడా అక్కడ డాక్ చేసే విధంగా అందరినీ కూడా, అంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది, ఎందుకంటే ఇది ఒక తీవ్రమైన తుఫాన్ కాబట్టి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఇది గాలి రావచ్చు. అలాగే వర్షం కూడా ఈరోజు రాత్రి నుంచి పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అన్ని విధాలా కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటారు.